మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి వరల్డ్ పాపులేషన్ డే అనమాట. అంటే ప్రపంచ జనాభా దినోత్సవం. మనకు తెలిసిందే జనాభా సంవత్సరానికి నెలకి ఎవరొకరు పుడుతుంటారు, ఎవరొకరు చనిపోతుంటారు. సో జనాభా లెక్కలు మనకి 10 ఇయర్స్కి ఒకసారి వేస్తున్నారు. మన ఇండియాలో అయితే వరల్డ్ వైడ్ మనకి అయితే పెద్ద ఐడియా లేదు. 10 ఇయర్స్కి ఒకసారి జనాభా లెక్క జరిగినప్పుడు మనకి పాపులేషన్ పెరిగిందా, తగ్గిందా, లేదంటే అలానే ఉందా అని తెలుస్తుంటుంది అనమాట. సో పాపులేషన్ పెరగగానే సరిపోదు, అర్బనైజేషన్ అవ్వగానే, సివిలైజేషన్ అవ్వగానే సరిపోదు. మనము ఏదైతే పాపులేషన్ పెరుగుతుందో దానికి తగ్గట్టు వనరులు, అవసరాలు అండ్ వసతులు ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఏదో పాపులేషన్ పెంచేసాం కదా, మనమే పెద్ద వరల్డ్ తోపు కంట్రీ అనుకుంటే అది కాదనమాట. దానికి తగ్గట్టు అన్నీ ఏర్పాటు చేయగలగాలి. ఇప్పుడు ప్రపంచంలో రెండో హైయెస్ట్ మనదే, చైనా తర్వాత దాటేసి మనమే ఉన్నాము. మన తర్వాత మిగతా కంట్రీస్ ఉన్నాయి పాపులేషన్లో. ఫస్ట్ చైనా ఉండేది, ఇప్పుడు మనం 150 కోట్లు మన కంట్రీ జనాభా. సో ఇప్పుడు ఇంకా పెరుగుండొచ్చు 10 ఇయర్స్ తర్వాత, ఎందుకంటే మొన్న కోవిడ్ ఉన్నదని చెప్పి తీయలేదు జనాభా లెక్క. ఇప్పుడు మనం తీస్తారు కొన్ని రోజులు, అయితే 2-3 ఇయర్స్లో. ఇదన్నమాట మ్యాటర్. సో జనాభా నియంత్రణ అవసరము. అండ్ అలా అని చెప్పి మరీ కోసేయడం కాదనమాట, మరీ తగ్గించేయడము పెంచడం కాదనమాట. మనకి ఎంత అవసరమో అంతమంది పిల్లలే కానవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమో పూర్వకాలంలో 10 మంది 15 మంది పిల్లలు కానివ్వచ్చు, కానీ అప్పుడు ఖర్చులు పైసల్లో ఉండేవి. ఇప్పుడు ఖర్చులు 1000 కోట్లు అయినా సరే సరిపోవట్లేదు అనమాట. అలా ఖర్చులు పెరిగిపోయినాయి 20 ఇయర్స్లో. అట్లా మన ఖర్చులను బట్టి, మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి చిల్డ్రన్ కనడం కానీ పెంచడం కానీ ఏం చేసుకోవడం మంచిదని చెప్పి నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోమాకండి. అండ్ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభాని నియంత్రణలో ఉంచండి. అండ్ మన అవసరాలు తగ్గట్టు వాళ్ళని పెంపొందించండి. థ్యాంక్ యూ సో మచ్.